హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈ వీడియోలో మన ఇండియాలో ఒక వ్యక్తి తన ఇంట్లో గరిష్టంగా ఎన్ని లీటర్ల మేర మద్యాన్ని నిల్వ చేసుకోవచ్చు అన్న విషయం గురించి చర్చించుకుందామండి. నిన్న రాత్రి నా మెదడులో ఒక పెద్ద డౌట్ అయితే వచ్చి పడిందండి. అది అసలు నిద్ర పనిలేదు. అసలు మన ఇంట్లో ఎంత మద్యం వరకు స్టోర్ చేసుకోవచ్చు? వెంటనే నా రీసెర్చ్ మోడ్ని అయితే ఆన్ చేశాను. కానీ తెలిసిన విషయం ఏంటో తెలుసా? చట్టం అంటది మద్యం పరిమితి గడప దాటితే ఫైన్ పడుతుందంట. ఇంకా అదృష్టం బాగాలేకపోతే జైల్ టూర్ కూడా, అంటే జైల్లో కూడా కొంచెం సేపు గడిపే అవకాశం వస్తుందని చెప్తుంది. సో ఆ విశేషాలు ఏంటి, మద్యం ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు, సో ఆ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేసేసుకోండి. ఇక విషయానికి వస్తే, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ కొందరు విపరీతంగా మద్యం సేవిస్తూ ఉంటారు. ఇంకా కొందరైతే అప్పుడప్పుడు మద్యం తాగుతారు. అయితే మద్యాన్ని కొందరు నిల్వ చేస్తుంటారు. దీంతో అవసరమైనప్పుడు తాగొచ్చని వారు భావిస్తారు. అయితే వాస్తవానికి మద్యాన్ని ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ చేయడం చట్టరీత్యా నేరం అంటండి. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఇంట్లో గరిష్టంగా ఎంతవరకు మద్యాన్ని నిల్వ చేయవచ్చు అన్న విషయంపై ఆయా రాష్ట్రాల్లో భిన్న రకాల నియమాలు అమల్లోకి అయితే ఉన్నాయి. రాష్ట్రాలను బట్టి ఒక వ్యక్తి తన ఇంట్లో నిల్వ చేసుకునే మద్యం స్టోరేజ్ మారుతుందంటండి. ఇక ఏ రాష్ట్రాల్లో పౌరులు ఎంత మేర మద్యాన్ని నిల్వ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో ఒక వ్యక్తి గరిష్టంగా తన ఇంట్లో 18 లీటర్ల వరకు మద్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. 9 లీటర్ల మేర రమ్, విస్కీ, వోడ్కా లేదా జిన్ను కూడా నిల్వ చేసుకోవచ్చు అంట. ఇక హర్యానా వీటిలో 6 బాటిల్స్ మేర మద్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. బీర్ అయితే 12 బాటిల్స్, రమ్ అయితే 6 బాటిల్స్, వోడ్కా లేదా జిన్ అయితే 6 బాటిల్స్, వైన్ అయితే 12 బాటిల్స్ వరకు ఇంట్లో పెట్టుకోవచ్చు అంట. పంజాబ్లో 50 లీటర్ల మేర మద్యాన్ని, 6 లీటర్ల మేర బీర్ని ఇంట్లో పెట్టుకోవచ్చు అంటండి. సో గ్రేట్ కదా పంజాబ్. ఉత్తరప్రదేశ్లో కూడా ఈ లిమిట్ ఇంతే ఆల్మోస్ట్ ఉందండి. అలాగే మన ఏపీ విషయానికి వస్తే 3 బాటిల్స్ మద్యం, బీర్ అయితే 6 బాటిల్స్ ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు అంటండి. అరుణాచల్ ప్రదేశ్లో ఒక వ్యక్తి గరిష్టంగా 18 లీటర్ల మేర మద్యాన్ని ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే 6 బాటిల్స్ మద్యం తీసుకోవచ్చు, 18 బాటిల్స్ బీర్లు ఇంట్లో పెట్టుకోవచ్చు. అస్సాంలో అయితే 12 బాటిల్స్ మద్యాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. గోవాలో 12 బాటిల్స్ మద్యం, 24 బాటిల్స్ బీర్ని ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. హిమాచల్ ప్రదేశ్లో 58 బీర్ బాటిల్స్ని, 36 విస్కీ బాటిల్స్ని అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కేరళ విషయానికి వస్తే 3 లీటర్ల వరకు మద్యం, 6 లీటర్ల వరకు బీరు అనుమతి. మధ్యప్రదేశ్ అత్యధిక ఆదాయం ఉన్నవారు 100 మేర ఖరీదైన మద్యం బాటిల్స్ వరకు ఇంట్లో పెట్టేసుకోవచ్చు అంటండి. రాజస్థాన్ విషయానికి వస్తే ఇంట్లో పెట్టుకునేందుకు 12 బాటిల్స్ వరకు మద్యానికి ఒక వ్యక్తి కలుగుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే 12 బాటిల్స్ వరకు మద్యం లేదా బీర్ని ఇంట్లో పెట్టుకోవచ్చు అంట. ఇక మిజోరాం, గుజరాత్, బీహార్, నాగాలాండ్, లక్షద్వీప్ రాష్ట్రాలను అయితే డ్రై స్టేట్స్గా వ్యవహరిస్తున్నారు. అంటే సో అందువల్ల ఈ రాష్ట్రాల్లో ఉండేవారికి మద్యం లభించదు. సో మద్యం కావాలంటే మన పక్క రాష్ట్రాలకు వచ్చేసేయండి. మన ఇండియాలో మద్యం దొరకని ప్లేస్ అంటే ఏముందండి? చిన్న బెల్ట్ షాప్ నుంచి వైన్ షాప్ ఊరికి ఎక్కడ పట్టుకున్న మద్యమే. మన చేతిలో డబ్బులు ఉండాలి కానీ వైన్స్కి కొదవే లేదండి ఇండియాలో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎవరిని కించపరచాలని కాదు, జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎవరైనా ఎంతకన్నా ఎక్కువ మద్యం తీసుకొచ్చి పెడితే మాత్రం వాళ్ళ తాట తీయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.